యాంకర్ రవి. బయట రవి నీ మీద కమర్షియల్ టు ద కోర్ అని ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం? 100%. చాలా కమర్షియల్. 100%. నేను నాకు వచ్చింది చేస్తానంటే డబ్బు కోసమే చేస్తా. నీకు విరాట్ కోహ్లీ ఫ్రీగా వస్తాడని చెప్పి మీ ఇంటి దగ్గర గల్లీలో ఆడతాడా? ఆయనకు స్కిల్ వచ్చింది, ఆయన డబ్బులు ఇస్తేనే ఆడతాడు. ఎవ్రీవన్ ఇస్ లైక్ దాట్. ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చిన, అక్కడ నుంచి సినిమా హీరోలను కొంతమంది కలిసిన, ఇట్లుంది సార్ చెయ్యాలనుకుంటున్నా అది ఇది అని. అయితే అందులో ఒక పెద్ద మనిషి నాగార్జున గారు ఏం చెప్పిండంటే, ఇట్లా కాదురా నువ్వు పని నేర్చుకో ఫస్ట్ అని చెప్పి మా మ్యూజిక్ ఛానల్లో పెట్టి నువ్వు షో చేయనా. అక్కడ నుంచి సంథింగ్ స్పెషల్ స్టార్ట్ అయింది. మీరు చాలా రోజులు ఏంటి ఆడియన్స్ కి మీకు పెళ్ళయింది అనేది రివీల్ చేయలేదు, ఎందుకని? నాకు ఎక్కడ బాధ వేసేదంటే, నేను తను ఎక్కడైనా పోయినప్పుడు ఫంక్షన్స్లో, మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో నిత్యాన్ని వచ్చి ఆవిడ హస్బెండ్ కదా అని అంటాడు. నిత్యాన్ని వచ్చి నా కో యాంకర్తో కలిపి ఆవిడ హస్బెండ్ కదా మీ ఆయన అంటే నువ్వు ఏంది. ఐ యూస్ టు అంటే కొంచెం నేను తల దించుకుంటుండే, అయ్యో పాపం ఎట్లా ఒక వైఫ్గా ఒక లేడీగా ఎలా ఫీల్ అవుతుందని. నువ్వు బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు నీకు లహరికి గొడవలు అయ్యాయి. నాకు ప్రియాక్కకి అయింది లహరి గురించి. లహరి మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసావు కదా, సో బయటకు కట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా తిరిగేస్తున్నారు, అసలు ఏంటి? నేను ఇప్పుడు చెప్తున్నా, మీకు చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా, బిగ్ బాస్ లో జరిగింది మీరు బయట జడ్జ్ చేయొద్దు. ఓకే, చాలా జీవితాలు ఖరాబ్ అయినాయి. బట్ యువర్ థింకింగ్ ఇస్ యువర్ థింకింగ్, ఇట్ విల్ బి రైట్ అనే చేస్తాను. అది నీకే తెలుసు. యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ది సొసైటీ. అది నేను నేర్చుకున్నా. యూ వోంట్ బిలీవ్, బిగ్ బాస్ లో ఆఫ్టర్ 15 days, బిగ్ బాస్ లో 15 days తర్వాత నేను నా కూతురు ఎలా ఉంటుందో మర్చిపోయినా తెలుసా. ఐ వాజ్ నాట్, కళ్ళు మూసుకుంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ హర్ ఫేస్. అండ్ రవి అని అంటే ఎప్పుడు నాకు కాంట్రవర్సీగా కనిపిస్తుంది. రవి అంటే నువ్వు అంతకు ముందు వర్క్ చేసిన యాంకర్స్ తో అయినా కూడా నువ్వు వాళ్ళతో రిలేషన్ లో ఉన్నావు, వీళ్ళతో రిలేషన్ లో ఉన్నావు. నాకు బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే, టీవీయో స్క్రీన్ చూడాలంటే అందం కోసం చూస్తాం. కానీ అందరితో రాలేదు రవి, కొంతమందితోనే వచ్చింది. ఎందుకంటే దాని తర్వాత నేను జాగ్రత్త పడ్డా. ఓకే మనం ఎక్కువ దిగద్దిన్లా, నేను షో బాగుండాలని చెప్పి ఏమితో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం షో అనేసరికి ఎక్కడో తేడా పోతుంది. రైటర్, డైరెక్టర్ చెప్పండి ఆమెకి. న్యూస్ రీడర్స్ నేనే ఛానల్ తిప్పుతుంటే లేడీ న్యూస్ రీడ్ చేస్తుందంటే నేను ఆగుతా, బరాబర్ అవుతా. మేల్ రీడింగ్ అని తిప్పుతా. ఇట్ ఈస్ జనరలీ యువర్ మైండ్ సెట్. ఇట్ హస్ హ్యాపెండ్. సో పీపుల్ వెయిట్ ఆన్ గ్లామర్. గ్లామర్ కనబడితే ఆపుతారు. నా ఇన్సిడెంట్లో పెద్ద ఇన్సిడెంట్ అంటే చలపతిరావు గారి ఇన్సిడెంట్. బాగా ఫాస్ట్గా పరిగెడుతున్న పర్ఫార్మర్ ఒక్కసారికి నడవకుండా కూడా ఆగిపోయాడు. ఇట్లా ఫైట్ చేశా 1 year. ఆ ఇన్సిడెంట్ కోసం కోట్లు మెట్లు ఎక్కుతూనే ఉన్నా. మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో. నాకైతే నిన్ను చూస్తే నేను చెప్పే ఆన్సర్ నేను చెప్పను. నేను హట్ ఎందుకు చెప్పు? ఏంది వాట్ నాన్సెన్స్? హౌ కెన్ యు ఆస్క్ మీ? హౌ కెన్ యు సే నాన్సెన్స్? మరి హౌ కెన్ యు గెస్ట్ ని పిలిచి అట్లా అంటావు? మరి ఎట్లా అంటది ఆ మాట అట్లా?